నేను చెప్పే ఈ 2 సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే పర్ డేకి 500 రూపీస్ అయితే ఈజీగా ఎర్న్ చేయొచ్చు. ఇక మన వీడియోలోకి వెళ్తే ఇక్కడ 3 స్టెప్స్ అయితే ఉన్నాయి. స్టెప్ 1 వచ్చేసి సెటప్. 25k క్యాపిటల్ అయితే మినిమం కావాలి. అంతకంటే తక్కువ క్యాపిటల్ తో మనం ట్రేడింగ్ అనేది చేయలేం. ప్రాఫిట్స్ కూడా రావు. ప్లస్ 0.01 లాట్ సైజ్ ని యూస్ చేస్తాం. ఇది సేఫ్ లాట్ అనమాట. స్టెప్ 2 వచ్చేసి ఎగ్జిక్యూట్. పర్ డే కి 2 or 3 ట్రేడ్స్ మాత్రమే మనం ఫోకస్ చేయాలి. మోర్ దెన్ 3 ట్రేడ్స్ ఎనఫ్ అనమాట. ప్లస్ ఈచ్ ట్రేడ్ కి 20 to 25 పిప్స్ మాత్రమే మనం టార్గెట్ పెట్టుకుంటాం. అంతకంటే ఎక్కువ కూడా పెట్టుకోకూడదు. ఇక మనం మ్యాక్స్ క్యాలిక్యులేషన్ చూసుకుంటే 20 పిప్స్ ఈక్వల్ 250 రూపీస్ అనమాట. ఇంటూ 2 ట్రేడ్స్ వేసుకుంటే 500 రూపీస్ అయితే వస్తుంది పర్ డే. ఈ పిప్స్ గురించి నేను ఒక డెడికేటెడ్ గా వీడియో అయితే చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. అండ్ అలాగే టైం అనేది మనకి ట్రేడింగ్ లో కీ రోల్ అయితే ప్లే చేస్తూ ఉంటది. ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 6 to 9 PM లోపు అయితే మనం ట్రేడింగ్ అయితే చేయాలి. ఇదే న్యూయార్క్ సెషన్ అనమాట. ఇక్కడే హై వాల్యూమ్ అయితే ఉంటుంది. అండ్ అలాగే రూల్స్ చూసుకుంటే స్టాప్ లాస్ అనేది మ్యాండేటరీ. ఎందుకంటే గోల్డ్ అనేది హై వాల్యూమ్ అయితే ఉంటుంది. ఇలా చేస్తే పర్ డే కి 500 or 600 రూపీస్ కూడా మనం ఈజీగా ఎర్న్ చేయొచ్చు. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో చెప్పండి. ఛానల్ ని ఫాలో అవ్వండి.